అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మిమ్మల్ని పెళ్లి చేసుకోమని చెప్పింది కూడా కేసీఆర్ అని చెప్పి మీరు అక్కడ ఒక సందర్భంలో ఎందుకు వచ్చిందంటే, నేను అప్పటికి మ్యారేజ్ చేసుకోకుంటున్నాను. మరి నన్ను మీరు హైదరాబాద్ ఉంటాను వీలైద్దా అని అడిగింది నన్ను పార్టీ పెట్టిన కొద్ది రోజులకి. అంతకుముందు మేము చాలా రోజులు డిస్కస్ చేసినాం కాబట్టి, పార్టీ పెట్టడం కంటే ముందే డిస్కషన్స్లో ఉన్నాం కాబట్టి చాలా విషయాలలో ప్యారలల్గా ఉండడంతో నా ఆలోచనలు వారి ఆలోచనలు దగ్గరగా ఉండడంతో ఒకసారి నన్ను సురపెట్టి పిలిచినప్పుడు మీరు హైదరాబాద్లో ఉంటాను వీలైద్దా, కొంతమంది డిస్కస్ చేసుకోవాలి, ప్రతిరోజు ఒక టీమ్గా 5-6 ఉండి రోజు చర్చ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఇంత పెద్ద ఉద్యమాన్ని నడపాలంటే మీకు ఉండడానికి ఉంటుందా అంటే ఉంటాను అన్నాను. మరి ఫ్యామిలీని ఎట్లా షిఫ్ట్ చేస్తారు అంటే, తెలంగాణ అంతా నా ఫ్యామిలీ అని నన్ను నవ్వుకుంటూ అంటే అన్నారు. అంటే నేను బ్యాచిలర్ని. ఓకే ఓకే ఉంటారు, ఇక్కడ ఉంటాను వీలేదంటే ఉంటా, నాకు అనేవాళ్ళు ఉన్నారు, ఉండొచ్చు అన్నాను. ఆ తర్వాత ఎప్పుడో 10-15 రోజుల తర్వాత కూర్చొని నైట్ మాట్లాడుకుంటూ, జయశెట్టి గారు మీరు సరే పెళ్ళి ఎందుకు చేసుకోలేదు నాకు తెలియదు, మీ వ్యక్తిగత విషయం, కానీ పెళ్ళి కాకుండా జీవితం పరిపూర్ణంగా కాదేమో. అప్పుడు మీకు ఏజ్ ఎంత ఉంటుంది? నా ఏజ్ 34-35. ఓకే. సో నిజంగానే 34 వచ్చేదాకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు? వాస్తవానికి నేను ఏదో చేయాలి సమాజంలో అనే భావన ఉన్నవని, అంటే నాకు 11th ఇయర్ నుంచే నాకు కొంచెం ఆలోచనలు ఎక్కువగా ఉండేవి. ఈ దేవుడు దయ్యాలు వీటన్నిటి మీద నాకు అప్పటికి ఒక అభిప్రాయం ఏర్పడింది. నేను 78లోనే విద్యార్థి ఉద్యమాలను పార్టిసిపేట్ చేసినాను. స్వాతంత్ర ఉద్యమ చరిత్ర చదవటం అని, అప్పుడు మనం లేకపోతే అప్పుడు పుట్టుంటే బాగుండేది కదా, బ్రిటిష్ వాళ్ళు వ్యతిరేకంగా యుద్ధం చేసేవాళ్ళం కదా, ఈ భగత్ సింగ్, చంద్రశేఖర్, ఆజాద్ వీళ్ళ చరిత్ర చదువుతున్నప్పుడు బాగా అనిపించేది. సో అట్లా ఉద్యమాలలో మమేకమై పనిచేస్తూ వచ్చిన ఒక ఐడియాలజీతో ఉన్న 10th క్లాస్కి వచ్చేటప్పటికే ఒక లెఫ్ట్ ఐడియాలజీ వచ్చింది. దాంట్లో పనిచేద్దాం, దేశం కొరకు, ప్రపంచం కొరకు, సమాజం కొరకు పనిచేయాలి అన్న భావనలో వెళ్ళిపోయినాను. సరే ఆ తర్వాత అనారోగ్యము రకరకాల కారణాల చేత మళ్ళీ వెనక్కి వచ్చినాను. మీరు ఎప్పుడైనా నక్సలైట్ మూవ్మెంట్లోకి వెళ్ళాలనుకున్నారా? నేను చెప్పింది అదే, లోపలికి వెళ్ళిపోయినాను, నేను అండర్గ్రౌండ్ పోయినాను. బాగా ఆరోగ్యం చెడిపోయింది, బాగా అంటే బ్రతకడమే కష్టం, ఇంకొద్ది రోజులు అయితే బతకడు అనే భావన రిపోర్ట్ ఇచ్చిన డాక్టర్లు. ఆ టైంలో మీరు వెళ్ళాలి ఇంటికి అని చెప్పి నిర్ణయం చేసినారు. వెళ్తే మళ్ళీ రాలేము అంటే వాళ్ళు ఏమన్నారంటే, మీరు బతుకుంటే కదా ఏదైనా చేయాలంటే, బ్రతుకుండాలంటే మీరు ఇంటికి పోవడం తప్ప మార్గం లేదు, డైట్ మెయింటైన్ చేయాలి. హిమోగ్లోబిన్ 3%కి ఏదో పడిపోయింది, ఇక తప్పదు, ఇప్పుడు మనం అండర్గ్రౌండ్లో మెయింటైన్ చేయలేము ఇది. సరే వచ్చేసినాము. వచ్చినాక నాకు ఏదో ఒక అసంతృప్తి ఉండేది, ఏదో చేయాలి దేశం కొరకు, మన జన్మనిచ్చిన మాతృభూమి కొరకు ఏదో చేయాలని తపన ఉండేది. ఇక అదే ఆలోచనలతోని ఫ్యామిలీ అడ్డంకి అవుతుందేమో, మళ్ళీ ఎప్పటికైనా వెళ్ళిపోతారేమో అనే ఒక భావన ఎప్పుడు ఒకవైపు ఉండేది. ఫ్రీగా ఉండాలి కాబట్టి నేను న్యాయవాదిగానైతేనే ఫ్రీగా ఉండగలుగుతా, ఏ ఉద్యోగాలు ఇవన్నీ కావు అని చెప్పి అడ్వకేట్గా చేస్తూ అట్లా ఉన్నాను. ఆ క్రమంలో కేసీఆర్ గారు తెలంగాణ గురించి మాట్లాడడం, అప్పటికే నేను నా ప్రాంతంలో జరుగుతున్న అన్యాయం చూసినాను, నీళ్ళ విషయంలో జరుగుతున్న ఇది, మా పొలాలు నీళ్ళు లేక ఎండిపోవడము, చేసిన పొలాల మధ్యలో ఎండిపోవడము, కరెంట్ లేక ఇబ్బందులు పడడము, ఇవన్నీ ఫేస్ చేస్తున్నాను. ఆ క్రమంలో తనతో నేను వచ్చి అటాచ్ అయ్యింటిని. అట్లే నాకు మ్యారేజ్ వాయిదా. ఇంకొకసారి అంటే ఒక రాజ్య హింసను వ్యతిరేకించే నక్సలైట్ పార్టీ నుంచి మీరే రాజ్యంలో ఒక భాగం అయ్యే దాకా మార్పు వచ్చింది చెప్తా మీకు. అది కూడా ఈ తెల్ల బట్టలు వేసుకోవడానికి కూడా కారణం సార్, అది కూడా చెప్తాను. నాతో అనకుండా మా నిరంజన్ రెడ్డి గారితో అన్నాడు ఒకరోజు, జగదీష్ లీడర్ కావాల్సినాడు, అట్లా ఇన్షర్ట్ వేసుకొని కలర్ డ్రెస్ వేసుకొని తిరిగితే ఎట్లా, నేను ఇన్షర్ట్ వేసుకొని ఉండేవాడిని అప్పుడు. ఎట్లా వైట్ డ్రెస్లో కనపడాలి కదా నీట్గా అని. సరే నిరంజన్ రెడ్డి గారు నాకు పొద్దున్న చెప్పిన రాత్రి ఇట్లా అన్నారు సార్. సరే తెల్లబట్టలు వేసుకోవాలంటే కొంచెం సిగ్గు అనిపిస్తుంది, ఏం చేయాలి మరి, ఎక్కడ కుట్టియాలి అవి కూడా తెలియదు నాకు. సరే లక్కీగా అప్పటికే నా వైఫ్తో చెప్పినాను, ఇట్లా ఉంది పరిస్థితి, మరి తెల్లబట్టలు వేసుకోవాల్సి వస్తుంది. సరే పోదాం పదండి అని చెప్పి, సాత్ తీసుకునే షాప్ ఎక్కడ ఉంటుందో సరే అక్కడికి పోయి అడుగుదాము వాడిని, మరి నాకేం తెలియదు వీటి గురించి, వీటిని ఏమంటారో ఏంటిదో, పోదాం పద అంటే ఆమెకు కూడా తెలియదు వాస్తవానికి. సరే పోదాం పదం పోయి కొనుక్కొని మొదటి రోజు వేసుకోవడానికి చాలా సిగ్గుపడుకుంటూ వేసుకున్నారు. సేమ్ రాజేందర్ది కూడా అదే పరిస్థితి, నేను చేసినాను. మళ్ళీ రాజేందర్ని కూడా నాతో అన్నాడు సార్, టీ షర్ట్ వేసుకొని వస్తుండేది రాజేందర్,
అదేంది టీషర్ట్ వేసుకుని పిల్లవాడిలాగా లీడర్కి ఎదగాల్సిన వాళ్ళు మంచిగా ఉండాలి వైట్ డ్రెస్లో ఇట్లా. నేను రాయదని చెప్పిన, అన్న ఇది నీకు కూడా వచ్చేసింది ఇది అంటే, అమ్మ ఎట్లా తొడగాలి మనం అని, సరే పోదాం పని నేనే తీసుకొని కొనిచ్చిన. సో అట్లా అనిపిస్తుంది మాకు, అరే ఈ డ్రెస్ వేసుకున్న వాళ్ళని చూస్తేనే కాల్ చేయాలనుకున్న వాళ్ళం కదా అని ఒకసారి అనుకుంటాం అప్పుడప్పుడు నవ్వుకుంటాం. మీది లవ్ మ్యారేజ్ కాదు, చాలా అరేంజ్ మ్యారేజ్. జస్ట్ సారీ మాట కానీ మా అమ్మకి చెప్పిన, అమ్మ ఇంకా ఎక్కడ వెతుకురి నీ కోరిక శాంక్షన్ చేస్తున్నా. అప్పటికే మా అమ్మ నా మీద యుద్ధం చేస్తుండే, దీక్షలు చేస్తుండే పెళ్లి చేసుకోవాలి. సో సరే ఓకే అమ్మా చెప్తే వాళ్ళే చూసి చేసుకున్నాం అంతే. అంటే మీరు ఉద్యమంలో ఉన్నప్పుడు కానీ లేదా స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎప్పుడైనా లవ్లో పడ్డారా, ఎవరైనా ప్రేమించారా? ఏం లేవు నాకు అట్లాంటి ఎప్పుడు లేదు. ఇక మేమున్న మూమెంట్ అటువంటిది, విద్యార్థి మూమెంట్ ఆ రోజుల్లోనే చాలా బాధ్యతాయుతంగా ఉందము. ఇక ఇట్లా లావు పేరు మీద ఎవరైనా వేధించేటోళ్ళు ఉంటే వాళ్ళని పని పడదాము. అప్పుడే చాలా చాలా ఫెరిషియస్గా ఉందము, చాలా బాధ్యతాయుతంగా కూడా ఉందము. అంతెందుకు నేను డిగ్రీ కాలేజీలో ఉన్నప్పుడు, మా డిగ్రీ కాలేజీలో అప్పటికి అంతకంటే ముందు మాస్ కాపీయింగ్ ఉండే. మా ప్రిన్సిపల్ నన్ను, నేను మాట్లాడే విధానము, నా ఆదర్శాలను చూసి పిలిచి, జగదీష్ మీరు ఈ నకల్ని వ్యతిరేకిస్తున్నారా, ఏంటి మీ పాలసీ అని అంటే, మేము అవుట్లెట్ వ్యతిరేకిస్తాం సార్ మేము మా ఆర్గనైజేషన్గా. అప్పుడు మరి ఈ విషయాన్ని నువ్వు చెప్పాలి, చెప్తావా అని అంటే, బాగా చెప్తే చెప్తాను, నేను దీనికి భయపడను కదా అని చెప్పి కాలేజీ ప్రేయర్లో చెప్పించేది నాతో. ఎవరు నకలు కొట్టినా కానీ మేము సాధించాము ఎట్టి పరిస్థితుల్లో, దాన్ని మేము వ్యతిరేకం, దాన్ని మాత్రం ఆలోచించేది లేదు, మీరు లెక్చరర్స్ పైన దౌర్జన్యం చేస్తే నాకు కుదరదు అని చెప్పి. అప్పుడున్న ఒకటి రెండు సంఘాలు, విద్యార్థి సంఘాలు కూడా దానికి అనుకూలంగా ఉండేది. మేము దానికి వ్యతిరేకంగా ఉద్యమం చేసి నిలబడ్డ వాళ్ళం. అట్లా కొంచెం మేము ఇక వీటన్నిటి దూరంగా ఉండేదే ఆ రోజుల్లో. జనరల్గా నక్సలైట్ ఉద్యమాలు ఉన్న వాళ్ళు కొంత కులాంతర వివాహాలకు ప్రాధాన్యత ఇస్తారు. అట్లా మీరు ఎప్పుడు ఆలోచించలేదా? అంటే నేను వివాహమే ఆలోచన చేయలేదు కదా, వివాహం గురించి ఆలోచన చేయలేదు అప్పుడు. అదొక ప్రతిబంధకం అవుతుందనే భావనలో ఉండేవాడిని నేను. అదొక బలహీనత అవుతుందేమో, అదొక ప్రతిబంధకం అవుతుందేమో, ఎందుకు అది కూడా లేకుండానే ఉండాలి హానెస్ట్గా. అంటే నేను అండర్గ్రౌండ్లో ఉన్నప్పుడు కూడా నేను ఒక పాలసీ పెట్టుకున్నాను, దళితవాడలోనే తినాలి అనేది కూడా నాకు నేను సెల్ఫ్గా ఎగ్జిక్యూట్ చేసుకున్నాను. అట్లా ఉన్నవాడిని నేను. కాబట్టి నాకు పెద్దగా ఇటువంటి ఐహికమైన సుఖాల మీద, ఈ ఆస్తుల అంతస్తుల మీద నాకు ఎన్నడూ భ్రమలు లేవు. అప్పుడు లేవు, ఇప్పుడు కూడా లేవు. నేను అది కూడా చెప్తున్నా. సరే వీలేదో పనికి మళ్ళీ మాట్లాడతారు కానీ నేను అందుకే చెప్పిన, నేను నా గొప్పగా నేను ఇది అదని నేను చెప్పుకోను, నాకు అలవాట్లేదు. కానీ వీళ్ళు ఈ చెత్త మాటలు మాట్లాడుతున్నప్పుడు ఒకసారి వాళ్ళ చూడండి, నా చూడండి, నేనేందో అని చెప్పిన తప్ప నాకు ఇంత అంత నేను అన్నట్టు కూడా నాకు ఇష్టం ఉండదు. ఫస్ట్ నేను ఇది అని చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఇంత ఎందో మాది ఇది అని నాకు చెప్పుకునే అలవాటు నాకు ప్రిన్సిపల్గానే దానికి వ్యతిరేకం, ఆ భావనకు వ్యతిరేకం. నేను డబ్బులు ఉండడం ఉండకపోవడం కాదు, ఉన్నాయి అనే అహంకారము ఏదైతే ఉంటుందో ఆ భావాలకు నేను వ్యతిరేకం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.